నాకు ఈ గత కొద్ది వారాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా అర్థ వివరణ అనే అంశం ద్వారా మనం నేర్చుకోవాలి అనే విషయానికి బోధించడానికి నాకు అవకాశం ఇచ్చిన బెంజి అన్నకి, రాజేష్ అన్నకి, వచ్చిన మీ అందరికి కూడా నా నిజంగా హృదయపూర్వక వందనాలు. నాకు తెలిసిన కొద్దిగా విషయాల్లో నేను మీతో పంచుకోవటానికి, మీరందరూ కూడా నేర్చుకోవడానికి ఇష్టపడినందుకు, సహకరించినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే లాస్ట్ వీక్ తో మనము 5 ప్రిన్సిపల్స్ ఏవైతే జనరల్ గా ఉన్న 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని చూసాము. ఒకవేళ మీరు ప్రతి దినము మీ బైబిల్ స్టడీలో ఈ 5 ప్రిన్సిపల్స్ మైండ్ మీ మైండ్ లో కానీ మీ ఆలోచన పద్ధతిలో కానీ ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తా ఉన్నట్లయితే, ఎస్పెషలీ మీరు ఏదైనా బైబిల్ స్టడీ అటెండ్ అవుతున్నా, బైబిల్ స్టడీని లీడ్ చేస్తున్నా, కొంతమంది ఇక్కడ బ్రదర్స్ పాస్టర్స్ ఉన్నారు, ప్రీచర్స్ ఉన్నారు. మీరు వ్యక్తిగతంగా వీటిని గనక ఉపయోగించినట్లయితే మీకు, మీరు బోధించే సంఘానికి, లేకపోతే వినే శ్రోతలకు చాలా మంది కూడా ఆ ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్రెడీ చాలా ఆ విచ్చలవిడిగా ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతా ఉన్నాయి. భయంకరమైన దుర్బోధలు, అబద్ధ ప్రవక్తలు చాలా మంది ప్రబలి బయటకు వెళ్ళారు కనుక మనము ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఉంది. సో లాస్ట్ వీక్ తో 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అయిపోయినాయి. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, ఫస్ట్ క్లాస్ నుంచి ఐ థింక్ ఆల్మోస్ట్ 2-3 క్లాసెస్ లో చెప్పాను. ఏంటంటే ఒకవేళ కుదిరినట్లయితే లాస్ట్ క్లాస్ లో ఒక్కసారి మనము ఆ గ్రీక్ బైబిల్ లేదా హీబ్రూ బైబిల్ వాడటము ఎలా వాడొచ్చు, అది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని చెప్పాను. దాని గురించి మీకు ఒకసారి నేను ఆన్లైన్ చూపించాలనుకుంటున్నాను. అయితే దానికంటే ముందు లాస్ట్ వీక్ ఒక ప్రశ్న అడిగారు, ఎవరో బ్రదర్ ఎవరో బైబిల్ ట్రాన్స్లేషన్స్ ఎలా నడుస్తాయి అనేటువంటి ప్రశ్న అడిగారు. దానికి చిన్న, నాకు తెలిసినంత వరకు సమాధానం కొంచెం చెప్పి, దాని తర్వాత ఒకసారి బైబిల్ రాయబడిన గ్రీక్ న్యూ టెస్ట్మెంట్ ఎలా వాడాలి, వాడితే దాని వలన ఉపయోగాలు ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పాలనుకున్నాను. ఆ, ప్రత్యేకంగా ఇంగ్లీష్ లో నడుస్తున్నటువంటి బైబిల్ ట్రాన్స్లేషన్స్ అయితే నాకు తెలిసి ఇది తెలుగుకు, వేరే భాషలకు కూడా వర్తిస్తా ఉంటుంది. బైబిల్ ట్రాన్స్లేటర్స్ 3 రకాల మెథడ్స్ ని వాడతారండి. 3 రకాలైనటువంటి మెథడ్స్ ని వాడి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. ఈ మెథడ్స్ ఏంటి అని మనకు తెలిసినప్పుడు మనం ఏ పరిశుద్ధ గ్రంథాన్ని, ట్రాన్స్లేషన్ ని వాడితే మంచిదో మనకు అర్థమవుతుంది. ఒక మెథడ్ వచ్చి వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ అంటారు. అంటే మాటను మాటగా తర్జుమా చేయటం అనేటువంటి పద్ధతి. దీన్ని ఫార్మల్ ఈక్వివలెన్స్ అని కూడా అంటారు. వర్డ్ టు వర్డ్ అని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. దీంట్లో బైబిల్ ట్రాన్స్లేటర్స్, బైబిల్ స్కాలర్స్ ఏం చేస్తారంటే ఆదిమ భాషలైన గ్రీకు, హీబ్రూలో ఉన్నటువంటి టెక్స్ట్ ని చదివి దాన్ని, ఆ వర్డ్ దాని యొక్క అర్థం ఏంటి, ఆ వర్డ్ ఆ యొక్క అర్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా పోకోకుండా మనకు అర్థమయ్యేటువంటి దగ్గరగా ఉన్నటువంటి భాషలో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. మీరు బైబిల్ వాస్తవంగా ఇంగ్లీష్ ని చూసినట్లయితే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేసరికి ఆ వాస్తవంగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మొదట ఒకటి జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ భాషకే 3 ఫేజెస్ ఉన్నాయన్నమాట. ఓల్డ్ ఇంగ్లీష్ అనేవాళ్ళు, అంటే పురాతన కాలంలో మాట్లాడేటటువంటి ఇంగ్లీష్. దాని తర్వాత మిడిల్ ఇంగ్లీష్ అని అనేవారు. జాన్ హస్ అనే ఆయన బైబిల్ ని ట్రాన్స్లేట్ చేసింది మిడిల్ ఇంగ్లీష్ అనేటువంటి భాషలో ట్రాన్స్లేట్ చేశారు. కాకపోతే ఆ ఇంగ్లీష్ ఎప్పుడైతే విలియం టిండేల్ గారు వచ్చారో, ఆయన దగ్గర ట్రాన్స్లేషన్ ఎప్పుడైతే జరిగిందో ఆ టైంకి మిడిల్ ఇంగ్లీష్ మాట్లాడే ఆ ప్రజలు దాదాపు ఆ యొక్క భాష బహుశా అంత వాడుక భాషగా లేదు. అందుకనే మోడర్న్ ఇంగ్లీష్, ఇప్పుడు మనం వాడే ఇంగ్లీష్ దాదాపు దాదాపు విలియం టిండేల్ ట్రాన్స్లేషన్ దగ్గర నుంచి కూడా దాదాపు అక్కడి నుంచి కూడా మోడర్న్ ఇంగ్లీష్ అనేటువంటి అనే కాన్సెప్ట్ ఉంది. అయితే ఆ, ఈ ట్రాన్స్లేటర్స్ ఏం చేశారు అంటే, ట్రాన్స్లేటర్స్ ఏం చేస్తారు అంటే, వర్డ్ ఫర్ వర్డ్ అంటే ఒక వర్డ్ ని తీసుకుని గ్రీక్ భాషలో అది మన భాషలో, ఇంగ్లీష్ లో అనుకున్నాం, ఇంగ్లీష్ లో అయితే ఎంతగా రిలవెంట్ గా దాన్ని అర్థం చేయొచ్చో ఒరిజినల్ వర్డ్ యొక్క మీనింగ్ పోకోకుండా ప్రతి వర్డ్ ని కూర్చుని వాళ్ళు ట్రాన్స్లేట్ చేయటము చేస్తారు. ఆ, రెండవ రకమైనటువంటి విధానం ఏంటిది అంటే థాట్ ఫర్ థాట్. అంటే ఒక పారాగ్రాఫ్ లేదా ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తలంపును తీసుకుని ఆ తలంపును ట్రాన్స్లేట్ చేసి
మనకి మన భాషలో ఇంగ్లీష్ భాషలో ఆ యొక్క మీనింగ్ పోకోకుండా ఉండటానికి ఆ థాట్ అంతటిని కూడా ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు. దాన్ని డైనమిక్ ఈక్వివలెన్స్ అంటారు. కానీ మీరు థాట్ ఫర్ థాట్ అనేది అంటే ఒక ఆలోచన లేటెస్ట్ యోహాను 3:16 అనే మాట ఉంది. ఆ 3:16 అనే మాటను థాట్ లో ట్రాన్స్లేట్ చేసి ఒకవేళ ఇంగ్లీష్ లో చేస్తే ఏ విధంగా ఉంటుందో అది మనకి ఇస్తారు. మూడవ విధానం వచ్చి పారాఫ్రేజ్ అంటారు. అంటే ఒక పారాని చదివి లేదా ఒక 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 వచనాన్ని చదివి ఆ వచనంలో ఉన్న అర్థాన్ని మళ్ళా రీఫ్రేజ్ చేయటం అన్నమాట. దాన్నే మరలా ఓకే ఇది ఎలా ఉంది అనే విషయాన్ని రీఫ్రేజ్ చేసి చెప్తా ఉంటాం. అయితే ఒకవేళ ఈ మూడు గనక వర్డ్ ఫర్ వర్డ్, థాట్ ఫర్ థాట్, పారాఫ్రేజ్ ఈ మూడింటిని గనక ఒక కొలమాన బద్ద పైన పెట్టినట్లయితే వర్డ్ ఫర్ వర్డ్ ఒకవేళ నా ఎడమ చేతి వైపుకి ఉన్నట్లయితే, పారాఫ్రేజ్ ఒకవేళ నా కుడి చేతి వైపు ఉన్నట్లయితే వర్డ్ ఫర్ వర్డ్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్స్లేషన్. ఎందుకు అంటే వర్డ్ ఫర్ వర్డ్ లో ప్రతి ప్రతి వర్డ్, ప్రతి పదము యొక్క మీనింగ్ ని కోల్పోకుండా ట్రాన్స్లేటర్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వారు చాలా ప్రయాసపడి దాని అర్థాన్ని మనకు ఇవ్వడానికి ట్రై చేస్తా ఉంటారు. ఈ వర్డ్ ఫర్ వర్డ్ అనేటువంటి ట్రాన్స్లేషన్స్ ఏవేవి ఉంటాయి? ఎన్ఏఎస్బి ఇస్ ద బెస్ట్, ఈఎస్వి ఈజ్ వెరీ గుడ్, ఎన్కేజేవి ఈజ్ వెరీ గుడ్, కేజేవి ఇవన్నీ కూడా వర్డ్ ఫర్ వర్డ్ ని తీసుకుని ట్రాన్స్లేట్ చేసినటువంటి విధానంలో ఉన్నాయి గనక ఇవన్నీ కూడా మంచి కేటగిరీలు పడతాయి. ఇన్ఫాక్ట్ ఈఎస్వి, ఎన్ఏఎస్బి, బహుశా సిఎస్బి, క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్, బహుశా ఇవి ద బెస్ట్ ట్రాన్స్లేషన్స్ ప్రస్తుతం మనకున్న వాటిల్లో అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్లేట్ చేసినప్పుడు స్కాలర్స్ చాలా కేర్ఫుల్ గా అక్కడ ఉన్న పదాలు, ఇన్ఫాక్ట్ ఎన్ఏఎస్బిలో అయితే ఒకవేళ మీరు బైబిల్ స్టడీ చేసి టీచ్ చేసి వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే ఎన్ఏఎస్బిలో ఎంతో స్కాలాస్టిక్ గా అంటే ఎంతో చదవటానికి గ్రహించడానికి బాగా లోతైన విషయాలను ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ పోకుండా పెట్టారు. ఎన్ఏఎస్బి, ఈఎస్బికి ఉన్న ఒక బహుశా వాడుక భాషలో చెప్పాలి తేడా ఏంటంటే ఎన్ఏఎస్బి బహుశా కొంచెం హై లెవెల్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటే ఈఎస్బి వాడుక భాష చదివే ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఈ మధ్యలో ఈ పారాఫ్రైజ్ ఇటు చివరి ఉంది. ఈ పారాఫ్రైజ్ ఏంటంటే ఇది చాలా సార్లు డేంజరస్ ట్రాన్స్లేషన్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు పారాఫ్రైజ్ బైబిల్ ఇంగ్లీష్ లో ఒకవేళ మీకు చదివే అలవాటు ఉన్నట్లయితే మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే పారాఫ్రైజ్ బైబిల్లో మీరు చదివారనుకోండి మీకు అవుట్లైన్స్ చాలా ఈజీగా దొరికిపోతాయి. మీకు ఆల్రెడీ సర్మన్ పాయింట్స్ చాలా ఈజీగా దొరికిపోతాయి. ఏంటి ఇంత బాగుంది, ఇంత ఈజీగా వచ్చేస్తుంది అంటే బేసిక్ గా ఎట్లా ఉంటదంటే అదొక ప్రీచర్స్ నోట్స్ తీసుకున్నట్టు ఉంటది. అంటే ఆల్రెడీ వాక్యాన్ని చదివి దాని నుంచి అవుట్లైన్ తీసుకుని దాని నుంచి పాయింట్స్ తీసుకుని ప్రీచ్ చేసిన ప్రీచర్ నోట్స్ కి వాక్యానికి తేడా లేదా? సో పారాఫ్రైజ్ లో ఉండేటువంటి డేంజర్ ఏంటంటే ఆల్రెడీ ఆ ట్రాన్స్లేషన్ ని ట్రాన్స్లేటర్స్ ఏం అర్థం చేసుకున్నారో దాన్ని మనకి ఇస్తున్నారు. అది మనకు అవసరం లేదు, అది డేంజర్. ఇక్కడ ఎన్ఎన్టి, బహుశా ద మెసేజ్ ఇవన్నీ పడతాయి. అయితే డేంజర్ కానీ కొన్నిసార్లు ఈ వాడుక భాషలో ఈ మాటలు ఎలా ఉంటాయో చూడటానికి మనం కంపారిజన్ గా దీన్ని వాడుకోవచ్చు. కానీ రెగ్యులర్ గా బైబిల్ స్టడీకి, రెగ్యులర్ బైబిల్ రీడింగ్ కి, ప్రత్యేకంగా ప్రీచింగ్ కి ఈ పారాఫ్రేజ్ వాడటం అనేది అస్సలు శ్రేయస్కరం కాదు. ఈ మధ్యలో ఉన్నది ఏంటి అంటే థాట్ ఫర్ థాట్. ఈ థాట్ ఫర్ థాట్ ఏంటంటే కొన్నిసార్లు ఇన్ఫాక్ట్ చాలా సార్లు అని కూడా చెప్పొచ్చు, వాస్తవంగా ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉన్న వర్డ్ యొక్క మీనింగ్ కొన్నిసార్లు వాళ్ళు దాన్ని ఎగ్జాక్ట్ గా ఇవ్వకపోవచ్చు. ఈ మోస్ట్ ఎక్కువ ప్రజలు ఇది అట్లీస్ట్ ఇప్పుడు మారుతున్నట్టుంది ట్రెండ్ నాకు తెలిసి. ఇప్పటి వరకు ఎక్కువ ప్రజలు ఈఎస్వి, ఎన్ఏఎస్వి రాకముందు, వాటి యొక్క ప్రివలెన్స్ లేకముందు ఎక్కువ వాడే రీడింగ్ ఏంటి అంటే ఎన్ఐవి. ఎన్ఐవి ఫాల్స్ ఇన్ థాట్ ఫర్ థాట్ కేటగిరీ. కానీ యాక్చువల్లీ నేను చాలా రోజుల క్రితము ఒక పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకం ఏంటంటే ద మిస్సింగ్ థింగ్స్ ఇన్ ఎన్ఐవి. నిజంగా ఎన్ని మాటలను న్యూ ఇంటర్నేషనల్ వర్జన్ లో తీసేశారు లేదా మార్పు చేసేసారు. ఆ మాటల అర్థాలన్నీ మనం చూసుకున్నట్లయితే అవి ఎంతో గంభీరమైనటువంటి మాటలు, ప్రధానమైన మాటలు డాక్టర్స్ కి, యేసుప్రభు వారి డిటి గురించి కానీ దైవత్వం గురించి కానీ చాలా విషయాలు అట్లా చాలా మార్పులు చేశారు. ఈ పారాఫ్రేజ్ లో కూడా కాకుండా మనం ఇంకొంచెం ముందుకెళ్తే రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేయటానికి లేదా బైబిల్ ని వక్రీకరించి వారికి కావాల్సిన అర్థాలు తీసుకురావటానికి ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
దాంట్లో ఎవరుంటారు? ద వాచ్ టవర్. బేసిక్ గా జెహోవా విట్నెసెస్ వాళ్ళు. వాళ్ళు ఏ స్కాలర్లీ బ్యాక్గ్రౌండ్ లేకపోకుండా వాచ్ టవర్ అనేటువంటి ప్లేస్ లో బైబిల్ ట్రాన్స్లేషన్ చేశారు. దాంట్లో లిటరల్ గా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆలోచనలను వక్రీకరింపబడినటువంటి డాక్యుమెంట్స్ ని ప్రమోట్ చేయడానికి ఉన్న గ్రామర్, అంటే గ్రీక్ లో ఉన్నటువంటి గ్రామర్ ని కానీ, గ్రీక్ లో ఉన్నటువంటి పదాలను కానీ, వాటి అర్థాలను మార్చి పడేసేసి అబద్ధ బైబిల్ని తీసుకొచ్చారని మనం చెప్పొచ్చు. అందుకే యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో జెహోవా విట్నెసెస్ లో మీరు చూసినట్లయితే గ్రీక్ లో ఏముంటదంటే మీనింగ్ ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, ఆది యందు వాక్యం. మన తెలుగులో డెఫినెట్ ఆర్టికల్ అక్కడ కనపడదు. ఇంగ్లీష్ లో డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ద వర్డ్ అనే మాటను వాళ్ళు ద తీసేసి ఏ అని పెట్టారు. ఏ అంటే ఏంటి? ఆది యందు ఒక వాక్యం ఉండెను. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి? ఆది నుంచి కూడా రెండవ త్రిత్వంలో రెండవ వ్యక్తి అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆది సంభూతుడు, ఆది నుంచి ఉన్నటువంటి ఆయన. ఆయన దేవుడు ఆది నుంచి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని అక్కడ యోహాను భక్తుడి ద్వారా, అపోస్తలుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ స్థాపిస్తున్నటువంటి ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు దాన్ని తీసేసి వక్రీకరించి ఏ వర్డ్. అక్కడ నుంచి వారి యొక్క డాక్టర్ ఏంటంటే యెహోవా దేవుడు యేసు ప్రభుని సృష్టించాడు, యేసు ప్రభు లోకాన్ని సృష్టించాడు. కనుక యేసు ప్రభు వారు బేసిక్ గా దేవుడు కాదు, దైవత్వం ఆయనతో సమాధానం. మనం ఆ దైవత్వంతో ఆయన మనం సమానం చేయలేము అనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బేసిక్ ఏంటంటే మొదటి 2 శతాబ్దాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాంగ్ టీచింగ్స్ తీసుకొచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియన్ కూడా ఇటువంటి ఆత్మే కలిగి ఉంది. అదే టైప్ ఆఫ్ స్పిరిచువల్ సక్సెసర్స్ లాగా మీరు మనకు కనపడతా ఉంది. కనుక ఒకవేళ మీరు ఇంగ్లీష్ బైబిల్ వాడుతున్నట్లయితే వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ ఉన్న వాటిని తీసుకోవటము మీ రెగ్యులర్ రీడింగ్ కి, మీ వ్యక్తిగత ధ్యానానికి మీరు ఒకవేళ బోధిస్తున్నట్లయితే దానికి మంచిది. ఎప్పుడన్నా కంపారిజన్ కొరకు మీరు యాక్చువల్లీ ఇంటర్నెట్ వాడుతున్నట్లయితే ప్యారలల్ వర్జన్స్ ని మీరు కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇదే మాట వేరు వేరు వాళ్ళు ఎలా ట్రాన్స్లేట్ చేశారో అనవచ్చు. కొన్నిసార్లు మనకి డౌట్ రావచ్చు, ఒకటే మాటని ఎందుకు ఇన్ని విధాలుగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు? ఎందుకు అంటే ట్రాన్స్లేటర్స్ ట్రాన్స్లేట్ చేయటం కూర్చున్నప్పుడు, ఆ పని కూర్చున్నప్పుడు గ్రీక్ భాషలో ఒక మాటకి చాలా అర్థాలు కొన్నిసార్లు ఉండొచ్చు. అయితే ట్రాన్స్లేటర్స్ ఆ అక్కడ ఇవ్వబడినటువంటి సందర్భంలో ఏ మాట కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అని వారు చూస్తారో దాన్ని బట్టి ఆ చాయిస్ ఆఫ్ వర్డ్ ని వారు తీసుకోవచ్చు. ఉదాహరణకి కొన్నిసార్లు బై ద వే, ఇది విన్న తర్వాత దయచేసి మీరు పెద్ద నేనేదో ఆహ్, బైబిల్ వైపు తప్పులు చూపిస్తున్నాను అనుకోవద్దు. ఓన్లీ ఒక పరిశుద్ధ గ్రంథం మాత్రమే మనకి ఆహ్, ఉ ఆహ్, 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 దేవుని చే ఆహ్, తెలుగులో ఏమంటాం అన్నది 2 తిమోతి చాప్టర్ 3:16 డాక్ట్రిన్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ తెలుగులో ఏమంటాం? ప్రేరణ. ఆ! విషయం వలన దైవ విషయం వలన ప్రేరణ అనే సిద్ధాంతము ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ కి, అంటే మొదట రాయబడిన వ్రాతప్రతులకు మాత్రమే ఉందని మనం నమ్ముతాం. అయితే కొన్నిసార్లు ట్రాన్స్లేషన్ లో కూడా తప్పులు ఉంటాయి. అందుకే బై గాడ్స్ గ్రేస్ మనకి మాన్యుస్క్రిప్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటిని మనం చూసుకోవచ్చు. వేరియస్ ట్రాన్స్లేషన్స్ వలన నిజంగా మనమే బెనిఫిట్ అవుతాం అని చెప్పొచ్చు. అయితే ఆ జ్ఞానం మనకు ఉండాలి. ఆ డిజర్న్‌మెంట్, వివేచన, ఆ శక్తి మనకు ఉండాలి. ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవటానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రశ్న అడిగాను అనుకుంటా, బహుశా ఒకవేళ అడిగినట్లయితే క్షమించి మళ్ళీ అడుగుతాను. యోహాను 3:16లో ట్రాన్స్లేట్ చేయబడిన మాట ఉంది. ఎవరన్నా ఒక్కరు చెప్తారా? యోహాను 3:16 కంఠస్థ వచ్చినవే కనుక చాలా మంది. ఎవరన్నా ఒకరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఉమ్, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఉమ్. నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అదే ఇది చక్రబాబు వాయిస్ లాగా ఉంది బ్రదర్, మీరేనా? నేనెవరు? అదే ఇది నేమ్ అన్షి అని ఎవరు. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు ఇన్ఫాక్ట్ బ్రదర్ ఆ మాటను, అది ఆ వచనాన్ని కంఠస్థం చెప్తున్నప్పుడు కూడా మీరు గమనించేటట్టయితే స్ట్రెస్ ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉద్ఘాటన చేశారు, ఎక్కడ ఎంఫసిస్ పెట్టారు చెప్పండి ఎవరన్నా? ఎంతో అని ఎంతో అనే మాట ఉంది. ఆ వాస్తవంగా ఎంతో అనే మాట నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. బహుశా ట్రాన్స్లేషన్ మిస్టేక్, అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో అనే మాటలో అర్థం ఏంటి? ఓ దేవుడు లోకాన్ని చాలా ఎక్కువగా ప్రేమించాడు అనేటువంటి అర్థం అక్కడ ఉంది. కానీ వాస్తవంగా ఆ ఆ మా ఆ అర్థము మనము గ్రీక్ భాషలో చూసినట్లయితే అసలు లేనే లేదు. ఉదాహరణకు నేను చూపిస్తాను చూడండి ఒక్కసారి. బై ద వే నేను చెప్పాను కదా, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే గ్రీక్ బైబిల్‌ని ఏమి తెలియని వాళ్ళు కూడా వాడటం మొదలుపెట్టొచ్చు. దానివల్ల చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఎస్పెషల్లీ ప్రీచింగ్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు బ్రదర్స్
ఒకవేళ సిస్టర్స్ కూడా ఎవరన్నా టీచ్ చేస్తున్నట్టు బైబిల్ స్టడీలో, విమెన్ బైబిల్ స్టడీలో అయితే హెల్ప్లో ఉంది. ఒక్కోసారి మీకు చూపించండి. ఓకే, సో మీరు మీరు just one, sorry. One second. అనిల్ కోపడతా ఉన్నాడా? ఓకే, లేదు ఆల్రెడీ టైం పడతా ఉన్నావు కదా, మీకు ఫాస్ట్ కోపడతా ఉన్నావా అంటున్నావు అంతే. ఓకే బ్రదర్స్, జస్ట్ ఫాలో మీ. ఓకే, ఒకసారి చూడండి. లెటర్స్ మీరు ఇంటర్నెట్కి వెళ్ళారు. ఇంటర్నెట్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు వాడాలనుకుంటున్నట్టయితే యూ కెన్ లుక్ ఫర్ బైబిల్ హబ్. బైబిల్ హబ్ లోకి వెళ్ళిన తర్వాత మనం బ్రదర్స్ అందరు కనపడతా ఉంది కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఎస్, బైబిల్ హబ్ లోకి వెళ్ళిన తర్వాత we open this site and then look for I'll tell you what I do. ఓకే, ఇది బైబిల్ హబ్ లోకి వెళ్ళే బదులు ఇంకొక విధంగా చూడొచ్చు. చూడండి ఒక్కసారి, గ్రీక్ ఇంటర్లీనియర్ బైబిల్. గ్రీక్ ఇంటర్లీనియర్ బైబిల్ అని కొడితే బైబిల్ హబ్ చాలా వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్ గ్రీక్ ఇంటర్లీనియర్ బైబిల్ ఇవన్నీ వస్తాయి. నేను రెగ్యులర్ గా వాడేది, బాగా హెల్ప్ఫుల్ అయ్యేది ఇక్కడ ఉంది కదా, ఇంటర్లీనియర్ బైబిల్, బైబిల్ హబ్ వాళ్ళు. సో యూ ఓపెన్ దిస్. ఓపెన్ చేసిన తర్వాత మీరు గ్రీక్ ఇంటర్లీనియర్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్, హీబ్రూ ఇంటర్లీనియర్ అని ఉంది కదా. గ్రీక్ ఇంటర్లీనియర్, బేసిక్ ఇంటర్లీనియర్ ఏంటంటే గ్రీక్ భాషలో ఏ విధంగా బైబిల్ రాయబడింది, దాని ట్రాన్స్లిటరేషన్ అంటే ఆ పదం ఇంగ్లీష్ లో ఎలా సౌండ్ అవుతుంది, దాని మీనింగ్ ఏంటి, ఆ మూడు ఉంటాయి. ఇవి ఇంటర్లీనియర్ అంటాం మనం. ఈ గ్రీక్ ఇంటర్లీనియర్కి వెళ్ళి ఇంటర్లీనియర్ చాప్టర్స్ అన్నది మీకు కనపడతా ఉందా ఇక్కడ? గ్రీక్ ఇంటర్లీనియర్, నేను కర్సర్ పైకి కిందకి తీసుకెళ్తాను. గ్రీక్ ఇంటర్లీనియర్ చాప్టర్స్కి వెళ్ళిన తర్వాత ఓకే, మీకు ఇక్కడ మాథ్యూ చాప్టర్ 1 అని కనపడతా ఉంది, రైట్? అదే కాకుండా ఇక్కడ మాథ్యూ పుస్తకం మనకి ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అన్ని ఉంటాయి. మనం యోహాను చూద్దాం. యోహాను ఏ అధ్యాయము? 1వ అధ్యాయం ఉంది. మనం 3వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను 3వ అధ్యాయానికి వెళ్దాం. ఆల్ రైట్, యోహాను 3వ అధ్యాయానికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకి ఇక్కడ కనపడుతుందని నేను చేస్తూ ఉంటాను. లైట్ గా సాల్ట్ ఎక్కువైంది. ఒక 2 టమాటాలు. Anil, maybe you can mute your phone. అనిలేనా? Anile. Okay. సారీ కన్వీన్స్ అన్న. No problem. జాన్ చాప్టర్ 3లో ఉన్నాం, యోహాను 3వ అధ్యాయం. ఇక్కడ చూసినట్లయితే గ్రీక్ లో ఈ మాట ఎండే, ఆంథ్రోపోస్, ఎక్టోన్, ఫరిసాయన్, నికోదిమస్ ఇవి మనకు కనపడతాయి. ఇది ఇంగ్లీష్ లో రాయబడిన మాటలు. ఇక్కడ ఉంది కదా మధ్యలో హెండే, ఆంథ్రోపోస్, ఎక్టోన్, ఇది గ్రీక్ లో. సో ఈ మధ్యలో ఉన్నది గ్రీక్ లో రాయబడినటువంటి న్యూ టెస్ట్మెంట్. పైన అది ఏ విధంగా సౌండ్ అవుతుంది ఇంగ్లీష్ లో అని ఆ విధంగా ఇచ్చారు. ఈ కింద దాని మీనింగ్ ఇవ్వబడింది. దేర్ వాజ్ నౌ ఏ మ్యాన్ ఆఫ్ ద ఫారిసీస్. ఇది ట్రాన్స్లిటరల్ అంటే లిటరల్ గా ఆ మాట దాని అర్థం, ఆ మాట దాని అర్థం చేయబడతాం. ఈ కింద చూసినట్లయితే మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది ఏంటిది? అది వర్బ్, అది క్రియలా ఉంది. ఆ వర్బ్ లో ఏముంది? ఇంపర్ఫెక్ట్, ఇండికేటివ్ యాక్ట్. ఒకవేళ మీకు కొంచెం గ్రీక్ జ్ఞానం దానికి కావాలి. అయితే ఒకటి నేను చూపించాలనుకున్నాను. చూడండి, ఇప్పుడు మనము 3వ అధ్యాయం 16వ వచనానికి వెళ్దాం. ఇక్కడ 16వ వచనానికి వచ్చాం. ఓకే, చూడండి ఇక్కడ, దస్ ఫర్ లవ్డ్ గాడ్ ద వరల్డ్ that the son, the only begotten, he gave so that everyone believing in him should not perish but should have life eternal. ఓకే, ఇదే మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడిన మాట. దేవుడి లోకం ఎంతో ప్రేమించు. ఎంతో అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. పుటోస్ అనే మాట నుంచి వచ్చింది. ఓకే, ఫర్ గాడ్ పుటోస్ లవ్డ్ ద వరల్డ్. ఓకే,
హూటాస్ అనే మాటకు అర్థం ఏంటి? వాస్తవంగా ఈ ట్రాన్స్లేషన్ లో ఏమి ఇచ్చారు చూడండి, డస్ అని ఇచ్చారు, రైట్? ఎందుకు డస్ అని ఇచ్చారు? డస్ అంటే ఏంటి? ఈ విధంగా ఎందుకు ఇచ్చారు డస్ అని చూడండి ఒకసారి. ఈ పైన మీరు వెళ్ళినట్లయితే నంబర్ కనపడుతుందా బ్రదర్స్ అందరికి? నేను నంబర్ ని కర్సర్ పెట్టాను, కనపడుతుందా? మీరు అక్కడికి వెళ్ళి నంబర్ ని క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇట్ విల్ టేక్ అస్ టు ద నెక్స్ట్ పేజ్. ఓకే, నా పైన చూసినట్లయితే హూటా అండ్ హూటాస్ అనేటువంటి మాట మనకు కనపడుతున్నాయి. నా ఇక్కడ రండి, కిందకు వచ్చినట్లయితే ఒరిజినల్ వర్డ్ ఏంటి? హూటాస్ అనే వర్డ్. ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం ఏమంటాం తెలుగులో? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు. వెరీ గుడ్. భాషా విభాగాలు. భాషా భాగం ఏంటి అంటే యాడ్వర్బ్ గా ఉంది అని ఇక్కడ అంటున్నాను. నా చూడండి, వాస్తవంగా దీని డెఫినేషన్ ఏంటి? హూటాస్ అనే పదానికి డస్ అంటే ఇన్ దిస్ మేనర్ ఆర్ ఈ విధముగా, దిస్, దీస్ అనే విధంగా, రైట్? ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంకా చెప్తా ఉన్నారు, ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. ఈ గ్రీక్ హీబ్రూ ఎంట్రీస్ లో ఒకవేళ ఈ హూటాస్ అనే మాటకు అర్థం ఏంటంటే ఆఫెన్ ట్రాన్స్లేటెడ్, అంటే చాలా సార్లు ఏ విధంగా ట్రాన్స్లేట్ చేస్తారు అంటే డస్ ఆర్ సో. సో అంటే ఈ విధంగా. సో మనం అంటాం కనుక కొన్నిసార్లు పాత మనం ఒక స్టేట్మెంట్ అని చెప్పిన తర్వాత సో కన్క్లూజన్ ఏంటి అంటే అంటాం కదా కొన్నిసార్లు, సో దాన్ని బట్టి అంటాం కదా, దాని అర్థం అనమాట. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట ఇంకెక్కడెక్కడ వాడబడింది? మత్తయి సువార్త 1:18 వాడబడింది. ఏ విధంగా వాడబడింది? యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఈ విధంగా ఉండెను అని యాజ్ ఫాలోవర్స్ అని, సేమ్ మాటనే అక్కడ యాజ్ ఫాలోవర్స్ అని ట్రాన్స్లేట్ చేశారు, ఎంతో అని ట్రాన్స్లేట్ చేయరు. ఇంకొక చోట ఉంది మత్తయి సువార్త 2:5 ఆ ముగ్గురు, అదే ముగ్గురు కాదు 4 హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు పరిసేలను స్క్రైబ్స్ ని పిలిచిన తర్వాత నిజంగానే యెరూషలేములో యూదులకు రాజు పుడతాడు బెత్లెహేంలో అంటే అవును అని చెప్పి వారు స్క్రోల్స్ ఓపెన్ చేసి ఈ విధంగా రాయబడిను అంటారు. సేమ్ హూటోస్ అనే మాట ఇక్కడ మాత్రము ఫర్ దిస్ సీజ్ అనే విధంగా ట్రాన్స్లేట్ చేయబడింది. ఇంకో విధం మత్తయి సువార్త 3:15 వచ్చాము. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుంటానికి యోహాను దగ్గరికి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత యోహాను అంటాడు, అయ్యా నేను నీ చేత బాప్తిసం ఉండాలి, నువ్వు నాకేనంటే యేసు అంటారు ఇప్పటికైతే కానీ అంటారు కదా. అక్కడ కూడా హూటోస్ అనే మాట వాడు. అక్కడ ఏమని రాశారు? ఫర్ ఇన్ దిస్ వే. ఓకే, 5వ అధ్యాయము 12 యేసు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని ప్రారంభించిన తర్వాత మిమ్మల్ని ఒకవేళ దూషించినట్లయితే పీపుల్ రివైల్ యు అండ్ ఆల్ ఆఫ్ దట్ do not but rejoice greatly for this is the way they have also persecuted the prophets. మీ ముందు మీ వెనక వెళ్ళినటువంటి ప్రవక్తలు కూడా ఈ విధంగానే అక్కడే సేమ్ వర్డ్ ఏం ట్రాన్స్లేట్ చేయండి ఫర్ ఇన్ ద సేమ్ వే. నేను ఏం చెప్పాలనుకుంటే ఇదే మాట నూతన నిబంధనలో చాలా చోట్ల వాడబడింది. ఎన్ని చోట్ల వాడబడింది మనం కిందకి వెళ్ళినట్లయితే ఇట్లా అని చూడండి. ఎన్ని చోట్ల అంటే ఎన్ని చోట్ల వాడబడింది చూడండి. అక్కరెన్సెస్ అని ఉంది కదా, ఎన్ని అక్కరెన్సెస్ అయినాయి ఎవరైనా చెప్తారా? కనబడుతుందా? 209. 209 సార్లు ఈ మాట వాడబడింది న్యూ టెస్ట్మెంట్ లో, మొట్టమొదటిసారి కాదు. ఆయన వాడిన ప్రతిసారి కూడా అర్థం ఇదే ఉంది, ఈ విధంగా ఇలా సంభవించింది అని. సో సో యోహాను 3:16 ఉన్న మాట ఎంతో అని కాదు. ఎంతో అని ఎందుకు వస్తుంది? ఒకవేళ ఆ మాటను ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తే ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అని అనుకుంటూ ఎంతో అని. కానీ వాస్తవంగా అక్కడ ఉన్న మాట అర్థం ఏంటంటే దేవుడు లోకంను ఈ విధంగా ప్రేమించాడు. ఏ విధంగా ప్రేమించాడు? 15లో చెప్పబడతా ఉంది. ఏ విధంగా ప్రేమించాడు అంటే మోషే ఏ విధంగా అయితే సర్పాన్ని పైకెత్తాడో ఆ విధంగా నేను ఎప్పుడైతే ఎత్తబడతాను. మోషే సర్పాలు ఎందుకు పైకెత్తాడు? మనం వెళ్ళి కాంటెక్స్ట్ చదివినట్లయితే ఇశ్రాయేలు పాపం చేశారు, దేవుడు తన ఉగ్రతను పంపించాడు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు కనుక ఉగ్రతను ఖచ్చితంగా చూపించాలి. కానీ ఇశ్రాయేలు ఏమన్నారు? అయ్యా మా దగ్గర నుంచి సర్పాలను తీసే అన్నారు. అంటే నువ్వు పాపం వల్ల వచ్చిన శాపాన్ని తీసే అన్నాడు. దేవుడు తీసాడు. తీసేయకుండా ఏం చేస్తున్నాడు? దేవుడు మార్గాన్ని ఏర్పరిచాడు. ఎవరైతే విశ్వాసంతో ఆ పోల్ వైపు చూస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళా జీవిస్తారు. సో ఇదంతా దేవుని నిదర్శనంగా ఉంది. దేవుడు పరిశుద్ధుడు,
మనిషి పాపి, దేవుని యొక్క స్పందన పరిశుద్ధ స్పందన పాపం వైపు మహా ఉగ్రత అయి ఉన్నది. మనిషి ఎప్పుడు కూడా దేవుడి కంటే వ్యతిరేకంగా ఏదో ఒక మార్గాన్ని వెతుక్కోవాలనుకుంటాడు. కానీ దేవుడు మాత్రం తన పరిశుద్ధత కాంప్రమైజ్ కాకోకుండా, తన యొక్క నీతి ఉగ్రత ఎక్కడ కాంప్రమైజ్ కాకోకుండా దేవుడే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గం ఏంటంటే రాబోతున్నటువంటి లోకరక్షకుడని యేసుక్రీస్తు వారు మాత్రమే. సో ఎప్పుడైతే మనం యేసు వైపుని చూస్తామో మనం పాపలను గ్రహిస్తాము, ఆయన పరిశుద్ధిని గ్రహిస్తాము, ఆయన పరిశుద్ధ ఉగ్రత ఖచ్చితంగా రావాలని గ్రహిస్తాము, దాన్ని ఎక్కడ దేవుడు తీసివేయడానికి గ్రహిస్తాము. కానీ దేవుని యొక్క ప్రేమను చూపించాడు. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఏ విధంగా ప్రేమించాడు? పాపాన్ని పోనీలే అంటలేదు, లేదా శిక్షను తీసేస్తానులే అంటలా. ఈ విధంగా ప్రేమించాడు, తన కుమారుని బలి ఇవ్వడం ద్వారా ప్రేమించాడు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్రదర్స్. సో ఇది మనము ఒకవేళ తెలియదు అనుకోండి, రీచింగ్ చేసినప్పుడల్లా మనం ఏం చెప్తామంటే ఎంతో ప్రేమించాడు, ఇక దాని మీద మనం మనకు వచ్చిందంతా దాంట్లో పోస్తాం. వాస్తవంగా దాని అర్థం అది కాదు. ఏ విధంగా ఇదిగో ఈ విధంగా తన కుమారుని ఇవ్వటం ద్వారా తన యొక్క పరిశుద్ధ ఉగ్రత మీద కాంప్రమైజ్ లేకుండా, తన యొక్క నీతి న్యాయమూర్తి తత్వం పైన కాంప్రమైజ్ లేకుండా, తన జ్ఞానంలో అపారమైన జ్ఞానంలో లోకరక్షకుడిని తన కుమారుడి ద్వారానే మనకు పంపించాడు. తన ప్రేమ అక్కడ వెల్లడవుతుంది అని చెప్పాలి. సో బ్రదర్స్, బేసిక్ గా మనం ఈ విధంగా వాడచ్చు. వాడినప్పుడు మనకి ఇంకా క్లియర్ గా అర్థాలు తెలుస్తాయి. అండ్ మనం కూడా ప్రీచింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఈ అర్థం ఉంది, ఈ అర్థం కూడా ఉంది కనుక మనము దీని గురించి ఆలోచించవచ్చు అని బోధించినప్పుడు మన ప్రజలకు కూడా అర్థం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అర్థమైందా? ఇది అర్థమైందా? రైట్, ఓకే. అన్నా దీనికి ప్రతిసారి నెట్కే వెళ్లకుండా కూడా బైబుల్ హబ్ అనేటువంటిది యాప్ కూడా ఉందన్న. వెరీ గుడ్. అంటే బైబుల్ హబ్ అనేటువంటిది మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళి బైబుల్ హబ్ అనేటువంటి యాప్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనము ఏ ప్రశ్నలో ఎలా ఉంది చూడొచ్చు. ఈ ఇంటర్నెట్ కూడా మనకు డైరెక్ట్ యాప్ లో వస్తుంది అన్న. వెరీ గుడ్. అయితే ఇంటర్నెట్ ఆన్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ చేసినప్పుడు బైబిల్ హబ్ యాప్ ఫ్రమ్ మై అండర్స్టాండింగ్ డజంట్ వర్క్. గుడ్ సజెషన్ అని యాజ్ ఆల్వేస్ నేను నిజంగా ఎప్పుడో చెప్దాం అనుకున్నా. అనిల్ ఈ క్లాసెస్ అన్నిట్లో అలాంగ్ విత్ అదర్స్ ఐఎమ్ షూర్ మెనీ ఆఫ్ యూ కాంట్రిబ్యూటెడ్ మంచి ఇన్సైట్స్ కానీ గుడ్ రిమార్క్స్ హి హస్ గివెన్. సో రియలీ వాంట్ టు అప్రిషియేట్ అని. అవును, నిజమే. అనిల్ చాలా యాక్టివ్ గా చాలా అందిస్తుండే. అదే విధంగా ఇక్కడ దాకా మమ్మల్ని నడిపించవు. ఆ గ్రీక్ లో కూడా మీరు నడిపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఏమంటారు? నాకు చాలా తక్కువ తెలుసు. గ్రీక్ ని చించి ఆరేసి మళ్ళా దాన్ని బట్టలు సర్దుకునే రేంజ్ లో చెప్పే హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నేను మీకు పరిచయం చేస్తాను, వాళ్ళు టీచ్ చేస్తే మంచిగా ఉంటుంది. నాకు తెలిసిన కొద్దిగా నేను మీతో పంచుకోవడానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు, మీరు రాజచంద్ర. దాన్ని బట్టి నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్. అది ఉంది కానీ వాళ్ళు ఇంత మార్నింగ్ టైము ఇవ్వలేకపోతారేమో అనేది ఒక కన్సర్న్. ఇద్దామన్నా, నువ్వు ఇప్పిస్తే మరి మంచిదే, కానీ నీకంతా మాకు కొంత తెలుసుకుంటే మాకు మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీకు అలవాటు పడిపోయినాం మేము. కాబట్టి అన్న చెప్పే మంచిగా అర్థమవుతుంది అది. సో మీరు అంటే కష్టం అనుకోకుండా గ్రీక్ కూడా మాకు స్టార్ట్ చేస్తే మేము మెల్లమెల్లగా నేర్చుకుంటాం. అన్న గ్రీక్ అంటే టీచింగ్ విల్ టేక్ సమ్ ఎక్స్పర్టీస్. వేరే సబ్జెక్ట్స్ టీచింగ్ పర్లేదు, కానీ గ్రీక్ విల్ నో సమ్. ఎవరు టీచ్ చేసినా సరే గ్రీక్ టీచ్ చేయడానికి కొంచెం అన్న ఎక్స్పర్టీస్ ఉండాలన్నా. నేను ఒక పని చేస్తాను, మేబీ ఈ రోజు ఈవినింగ్ మీతో మాట్లాడతాను. నేను ఎవరిని అనుకుంటున్నానో మీకు చెప్తాను. ఒకవేళ అన్నా అంతోనియా కాదు, నా చార్ల్స్ తల్లూర్ ఈజ్ అ గుడ్ రిసోర్స్ అన్న. ఒకవేళ బ్రదర్ అవైలబుల్ ఉన్నట్లయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. గ్రీక్ లో కూడా బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ ఉంటాయి అన్న. బహుశా మన అందరికి బేసిక్ ఎలా చూడాలి నేర్పిస్తే సరిపోతుంది. దాంట్లో పెద్ద మీరు ఎవరు బైబిల్ ట్రాన్స్లేషన్కి వెళ్ళరు కనుక
బేసిక్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే, తప్పకుండా. ఆ, ఆ, ఓకేనా? మీకు ఎవరన్నా ఒక్కరు మీ ఆ, ఆ, ఏమంటారు ఒక ఈమెయిల్ ఐడి ఎవరికన్నా ఇచ్చినట్లయితే నేను వాళ్ళకి నా ఇంటర్ప్రిటేషన్ నోట్స్ అంతా పంపిస్తాను. దెన్ యూ కెన్ సర్క్యులేట్. ఎందుకు నేను పంపించలేకపోతా అంటే లాస్ట్ వీక్ కూడా చెప్పినట్టు నా ఈమెయిల్ ఫుల్ అయిపోయింది బ్రదర్స్. దాని నుంచి ఈమెయిల్స్ వెళ్ళట్లేదు కొన్ని, అందుకే నేను ఐ డోంట్ వాంట్ టేక్ అ ఛాన్స్. సో అన్న ఎవరిదన్నా ఈమెయిల్ మీరు ఇస్తారా పని? అనిల్ ఈస్ ద బెస్ట్ పర్సన్. అనిల్ కానీ, అనిల్ కుమార్ కానీ, అనిల్. నువ్వు నాకు వాట్సాప్ చేస్తావా? నేను ఐ విల్ సెండ్ ఇట్ టు యూ, యూ కెన్ సర్క్యులేట్. ఆ, తప్పకుండా. రైట్. నేను నీకు సిరిల్ నంబర్ ఇస్తాను. ఆ, నువ్వు డైరెక్ట్ గా అన్నకు పంపించు. అనిల్ బి కదన్నా? అనిల్ కుమార్ కి ఇస్తా, అనిల్ బి కి ఇస్తా. అనిల్ బి. అనిల్ జాయిన్ నా దగ్గర ఉందన్న, అనిల్ పంపిస్తే సరిపోతుంది. రైట్. దాన్ని మన గ్రూప్ లో కానీ తర్వాత మీరు చేయండి. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సిరిల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మమ్మల్ని ఈ విధంగా మీరు వదిలిపెట్టి వెళ్ళకూడదు. మళ్ళీ మళ్ళీ వస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎందుకంటే మేము అంటే గ్రామాల్లో, వివిధ పట్టణాల్లో దూరంగా, సిటీకి దూరంగా ఉండి సేవ చేస్తున్నాము. మాకు ఈ ఎక్స్పోజర్ లేదు. మేమంతగా ఎక్కువగా కూడా చదువుకోవడం కూడా జరగలేదు. కాబట్టి దేవుని కృపలో ఏదో సేవలో వచ్చేసినాము దేవుడిచ్చిన భారంతో. కానీ మాకు టీచింగ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది అని మేము ఈ మధ్యకాలంలో తెలుసుకున్నాము. కాబట్టి ఇంకెక్కువగా మేము సత్య బోధను సంఘాలకు అందించడానికి నువ్వు చేసిన బోధ మాకు ఎంతగానో అవసరం అవుతుంది, మేము వాడుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ తప్పకుండా రావాలి, ఇంకా మాకు బోధించాలి. ఈ సమయంలో అంటే ఇంకొక ఛాన్స్ ఏంటంటే, ఇంకేదైనా మీకు ప్రశ్నలు ఉంటే, ఎవరైనా కానీ ఏదైనా ప్రశ్నలు అర్థం కానీ లేఖన భాగము ఏమైనా ఉంటే కూడా మీరు అడగచ్చు. అదేవిధంగా మీరు కూడా మరి మీ యొక్క అభిప్రాయాన్ని, అంటే మీ క్లాసుల ద్వారా ఏ విధంగా బెనిఫిట్ అయిందో, దీవించబడ్డారు అనే విషయాలు మీరు పంచుకోవచ్చు. మీరు వీడియోని ఆన్ చేసుకొని పంచుకోవచ్చు. ఓకే మీ క్యారియర్. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సిరిల్ అన్న. నిజంగా ఇంటర్ప్రిటేషన్ విషయంలో చాలా సార్లు ప్యాసేజెస్ ని మిస్యూజ్ చేసినాము. త్రూఅవుట్ ఈ సీజన్ అంతట్లో కూడా మీరు చక్కగా నేర్పించారన్న. చాలా విషయాల్లో మేము ప్రోత్సహించబడ్డాం. చాలా విషయాలు కరెక్ట్ కూడా చేసుకోగలిగినాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో హోప్ఫుల్లీ ఫర్దర్ గా కూడా మీ నుంచి మేము ఇంకా ఏ సబ్జెక్ట్ అయితే మీరు మాకు అందించగలుగుతారో దాన్ని నాణ్యంగా మేము మీ నుంచి తప్పకుండా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మిమ్మల్ని ఇంత తొందరగా మేమేం వదిలిపెట్టాం, మీరు కూడా మమ్మల్ని ఏం వదిలిపెట్టకండి. రియల్ ఆల్ ద సీజన్ వాస్ వెరీ బ్లెస్సింగ్ టు us అన్న. Thank you. Praise God. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా వ్యక్తిగత సజెషన్ ఏంటంటే, ఎనీ సబ్జెక్ట్ ఈజ్ బెటర్ లర్న్డ్ వెన్ ఇట్ ఈస్ టాట్. ఒకవేళ మీకు అవకాశం ఉన్నట్లయితే మీ సంఘాల్లో కానీ ఎవరి దగ్గర అయినా మొదట ఈ మెటీరియల్ని మీరు వ్యక్తిగతంగా మాస్టర్ చేయండి. దెన్ మీకు వచ్చినంతలో కొద్దిగా ఎవరికైనా టీచ్ చేస్తున్నట్లయితే మీరు ఎక్కువ నేర్చుకోగలుగుతారు. బికాస్ టీచింగ్ లో మీ లోపాలు మీకు అర్థమవుతాయి. టీచింగ్ లో మీకు ఏం అర్థం కాలేదో మీ ఆడియన్స్ విన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పుష్ బ్యాక్ చేస్తారు. బట్ దాట్ విల్ హెల్ప్ యూ గ్రో. వాళ్ళు మీకు కుదిరినట్లయితే, మీరు టీచింగ్ పొజిషన్ లో ఉన్నట్లయితే మీరు కూడా ఈ మెటీరియల్ వాట్ ఎవర్ యూ అండర్స్టాండ్ నెమ్మదిగా నేర్చుకుని చిన్న ట్రయల్ లాగా టీచ్ చేస్తా ఉన్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ లెర్న్ మోర్. స్టీవెన్ రమేష్ ఏమవుతుంది? వెయిట్ చేస్తాను. స్టీవెన్ రమేష్ అన్న, ఓకే. థ్యాంక్ యూ బ్రదర్ సిరిల్. మేము అంటే స్టీఫెన్ దగ్గర నుంచి చాలా కాలం నుంచి నేర్చుకుంటున్నప్పటికీ, అంటే ఎంత విన్నా ఇంకా వింటున్న కొలది ఇంకా క్లారిటీ రావడం, మళ్ళొకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం జరిగింది. మీరు మంచిగా టీచ్ చేశారు. సో మేము కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. నిజంగా మీరు చెప్పింది వాస్తవమే. అంటే ఎన్నిసార్లు విన్నా కూడా అంటే ఓన్ గా ప్రాక్టీస్ చేయకుండా, తర్వాత ఇతరులకి షేర్ చేయకుండా అనే విషయంలో నేను చాలా బలహీనంగా ఉన్నా బ్రదర్. సో దయచేసి మీరు నా కోసం ప్రార్థన చేయండి.
మీరు మెటీరియల్స్ మాకు పంపించగలిగితే మేము వీలంత మట్టుకి సో చేయడానికి, ఇంకా నేర్చుకోవడానికి, చెప్పడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆలోచన ఉంది. థ్యాంక్ యూ సిరియల్. నిజంగా మీ యొక్క హార్డ్ వర్క్ బట్టి, మీ యొక్క టీచింగ్ బట్టి నిజంగా దేవుని వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ సిరియల్. థ్యాంక్ యూ బ్రదర్. నేను పంపిస్తాను ఈరోజు మెటీరియల్. రాజ్ కుమార్ అశోక్ కరీంనగర్, మీరు కూడా ఇంత ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇంత మాత్రమే కాదు, మరి జూమ్ లోనే కాకుండా లైవ్ లో కూడా మరి సిరియల్ బ్రదర్ మనకు అందుబాటులో ఉంటాడని నేను అనుకుంటున్నా. మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే మన సంఘాల్లో కూడా, మన డిస్ట్రిక్ట్ లో కూడా పాస్టర్స్ ట్రైనింగ్ లాగా ఇది, అంటే పాస్టర్స్ కి బైబిల్ ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, ఇంకేదైనా ప్రోత్సహించే సందేశాలు కావచ్చు, వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలి, మా పాస్టర్స్ ని మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం సిరియల్. సో మీరు అందుబాటులో ఉంటారని నేను అనుకుంటున్నాను మీ టైంని బట్టి. సో ముందుగానే ప్లాన్ చేసుకుంటే పాస్టర్స్ మీటింగ్ ఉంటుంది. అక్కడ మెయిన్ ముఖ్యంగా మాకు ఇప్పుడు అవసరం ఏంటంటే బైబిల్ అర్థ వివరణ చేయడం, ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా చాలా అవసరమైనది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడున్న సమాజంలో భయంకరమైన తప్పుడు బోధలు రావడానికి కారణం ఏంటంటే అర్థ వివరణ సరిగా లేకపోవడం. సో మా పితరుల నుంచి, అంటే మేము నేర్చుకున్నది మేము చెప్తున్నాం, కానీ దేవుని వాక్యంలో ఉన్నదా, ఈ విధంగానే ఉన్నదా అని మాకు తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన ఇన్ని రోజులు ఇప్పటి వరకు కూడా ఎంతోనే అనుకున్నాం మేము, ఈ విధంగా అని ఇప్పుడు తెలుసుకున్నాం. సో అట్లాంటివి మేము చాలా బ్లండర్ మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం, చేస్తూ వచ్చినాము. సో తద్వారా నేనేమనుకుంటున్నానంటే, దేవుడు తన పరిచర్యను తన వాక్యం ద్వారా జరిగిస్తాడు. సో సరైన రీతిలో అర్థ వివరణ జరగకపోతే తన కార్యాలను మేము చూడలేమేమో అని భయం వేస్తున్నాం. కాబట్టి మంచిగా తన పద్ధతిలో మేము జరిగించాలని ఇష్టపడుతున్నాము. కాబట్టి మీరు తప్పకుండా ఈవెన్ డిస్ట్రిక్ట్స్ కి డైరెక్ట్ గా కూడా మీరు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని, మా పాస్టర్స్ కి, ఈవెన్ చర్చెస్ కి టైం కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా మేము, అంటే నువ్వు వర్డ్ టు వర్డ్ మేమైతే ఇప్పుడు గుర్తుపెట్టుకోలేదు, నువ్వు మళ్ళీ ఇప్పుడు ప్రశ్నలు అడిగినా మేము చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఇది డిఫరెంట్ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటేషన్ లో వాడే పదాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి అది రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ బోధించబడినప్పుడు మేము ఇంకెక్కువగా నేర్చుకుంటాము. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సిరియల్. మీరు మాకు సమయం ఇవ్వాలి, జూమ్ లో కూడా సమయం ఇవ్వాలి, తర్వాత కూడా మాకు టైం ఇవ్వాలా, మమ్మల్ని ప్రోత్సహించాలా, మా పాస్టర్స్ అందరినీ ముందుకు నడిపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని, మీ కుటుంబము దీవించబడి రాబోయే కాలంలో మన తెలుగు ప్రజలకు మీరు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సిరియల్. థ్యాంక్ యూ. మీరు తప్పకుండా అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవైలబుల్ ఉంటే డెఫినెట్ గా రావడానికి ట్రై చేస్తానన్నా, బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్. ఓకే, మరి మీరే మాకు ప్రార్థన చేసి మమ్మల్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం. తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మేము వందనాలు తెలియపరుస్తా ఉన్నాము. ఈరోజు మేము ఈ అర్థ వివరణ గురించిన క్లాసెస్ ని మేము ముగించుకోగలిగాము. ఇది మీరు మా జీవితంలో ఇచ్చిన సమయము అనేటువంటి కృప ద్వారా, దీన్ని, ఆ సమయాన్ని ఇక్కడ స్పెండ్ చేయటం ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకోగలిగాము. మా జీవితాన్ని అంతా ప్రభా, మేము ఒకవేళ మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మా జీవితాన్ని అంతటిని మేము ఉపయోగించినా సరే, ఆరాధన పూర్వకంగా అది సరిపోదు అని మేము చెప్పాలి. వివేచన పూర్వకంగా మేము అది పూర్తిగా నేర్చుకున్నాం అని కూడా చెప్పలేము. కానీ మీరు మాకు ఇచ్చిన మా దైనందిన జీవితాల్లో మేము చేసే అనేక పనుల్లో మీ వాక్యమే మా జీవితానికి ఆధారం కనుక, మీ వాక్యంలోనే మేము మీ కుమారుణ్ణి చూడగలము, ఆయన కృపా కార్యాన్ని అనుభవించగలము, శిలువ శక్తిని, శిలువ సువార్తను మేము వ్యక్తిగతంగా ఎరిగి దాని ప్రకారం జీవించగలము అనేటువంటి సత్యాలను మీ ఆత్మచేత మీరు మీ వాక్యంలో రచించి మా కొరకు బదిలిపరిచినందుకు మీకు వందనాలు. మేమందరం కూడా వ్యక్తిగతంగా మీ వాక్యాన్ని ప్రతిరోజు చదివి ధ్యానించి అండ్ సరైన అర్థ వివరణ చేయగలగటానికి మీరు మాకు మా హృదయంలో భయాన్ని పెట్టండి.
ప్రత్యేకంగా మాలో బోధకులు ఎవరైనా ఉన్నట్లయితే, సంఘ నాయకులు ఎవరైనా ఉన్నట్లయితే, ఇంకా ఎక్కువ భయంతో, ఇంకా ఎక్కువ జాగ్రత్తతో మేము ఈ వాక్యాన్ని హ్యాండిల్ చేయటానికి మా హృదయంలో మీరు ఆ పరిశుద్ధమైన భయాన్ని పెట్టమని అడుగుతా ఉన్నాం ప్రభా. మా సంఘాల్లో తప్పుడు బోధలు, మా యొక్క కుటుంబాల్లో తప్పుడు బోధలు, తప్పుడు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవన శైలి కొనసాగకుండా ఉండటానికి మీ వాక్యాన్ని మేము పునాదిగా వేసుకోవటానికి మా జీవితాల్లో మీరు మా కృపను ప్రతిదినం అనుగ్రహిస్తున్నారు. దాన్ని మేము వాడుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ మీటింగ్స్ ని నడిపిస్తున్న నాయకత్వం తీసుకున్న బెంజామిన్ రాజేష్ని బట్టి మీకు వందనాలు. వారు నమ్మకంగా చేయటానికి మీరు వారి కృపను అనుగ్రహించండి. అటెండ్ అయిన ప్రతి బ్రదర్ సిస్టర్ ఏ పరిచయం మీరు వాళ్ళని ఎన్నుకున్నారో వారు నమ్మకంగా పరిచయానికి వారికి ఇవ్వబడిన కొద్ది కాలంలో ఈ పరిచయం చేయడానికి సహాయం చేయమని అడుగుతూ మరొకసారి నాకు ఈ ధన్యత కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసే నామములో కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.